కొన్ని ప్రాథమిక నియమాలు పాటిస్తూ ఒక వస్తువును ఇతరులకు ఇస్తున్నప్పుడు మాత్రమే అది దానంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఉదాసీన వైఖరితో ఇవ్వకూడదు. శ్రద్ధా పురస్సరంగా ఇవ్వాలి. సంపాదనలో ఖచ్చితమైన కొంత పాలు దానం ఇవ్వాలి. అదే సమయంలో సంపాదనను మించి దానం చేసివేసి తాను ఇతరుల నుండి యాచించే స్థితికి దిగజారిపోకూడదు. ఇంకొక విషయం, ఏదో పైమెట్టెక్కి కూర్చున్న వాడివై 4 పైసలు చేతబుచ్చుకొని ఏమోయ్ పేదవాడా ఇదిగో అని అనవద్దు. అతడికి దానం నువ్వు ఇచ్చి మేలు పొందడానికి అతడొకడు ఉన్నందుకు అతడి పట్ల కృతజ్ఞతుడివై ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్. దానం ఇచ్చేటప్పుడు ఇంకో 2 విషయాలు నీవు గమనించవలసి ఉంటుంది. మన మీద ఆధారపడి కొందరు జీవిస్తున్నారని, మనం ఒకరికి సాయం చేయగలమని భావించడం కేవలం మనోదౌర్బల్యమే. మన కోరికలన్నింటికీ ఇదే పుట్టిల్లు. కోరికల వల్లనే బాధలన్నీ కలుగుతున్నాయి. లోకంలో ఏ ఒక్కరూ మన మీద ఆధారపడి లేరని, ఏ బిచ్చగాడు సైతము మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడని, ఏ ప్రాణి కూడా మన సహాయానికే దేవులాడని మన మనస్సులకు గట్టిగా మనం చెప్పుకోవాలి. సమస్త జీవులకు ప్రకృతి తోడ్పడుతుంది. మన వంటి లక్షలాది మంది లేకున్నా ప్రకృతి తోడ్పడుతూనే ఉంటుంది. మీకోసము నా కోసము ప్రకృతి ప్రవాహం ఆగిపోదు. పరులకు సహాయం అందించడం ద్వారా మనలను తర్ఫీదు చేసుకునే అవకాశం మీకైనా నాకైనా కలగటం ఒక వరప్రసాదం. పాత్ర మెరిగి దానం చేయి అంటారు. మనం ఒకరికి ఏదైనా ఇచ్చే ముందు అది వారికి అవసరమా, ఆ దానం వారికి ఉపయోగపడుతుందా అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే దానం ఇవ్వాలి. ఇలా దానం చేసే ముందు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చెయ్యండి నాయనా.